సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓరుగల్ సాక్షిగా అధికార పక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా జరిగాయని తెలిపారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ హనుమకొండలో రోడ్ షో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తిన గులాబీ బాస్ కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో హంగు వస్తే పార్లమెంట్లో బీఆర్ఎస్ పాత్ర కీలకమవుతుందన్న కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలంటే మెజార్టీ ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తా ఉన్నాయి రోజు పేపర్లలో, మీరు కూడా చూస్తా ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగు పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచారంలో గోదావరి నీటిని తమిళనాడుకు తీసుకొస్తామని చెప్పారని, అయినా సీఎం రేవంత్ రెడ్డి మూతి ముడుచుకుని కూర్చున్నాడని విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ గొంతు కోసి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణానదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది ఇలా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో గౌరవంగా చూసుకున్న కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. మరో 3 నెలల్లో శేషన గణపూర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయని, రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడని, రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయమని హెచ్చరించారు. ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నా. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు, మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మొత్తంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో డీలాపడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కేసీఆర్. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీగా బీఆర్ఎస్ మాత్రమే ఉంటుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.